మన వెంకయ్య సర్పంచ్ భూమన్న గారు, అదేవిధంగా మన వెంకట గ్రామ ఉప సర్పంచ్ గారు మరియు వెంకయ్య గారు మరియు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పటిదాకా మనం అందరూ చెప్పాల్సి చెప్పలేదు, కానీ నేను ముచ్చట చెప్పాలిగా. ఆ తర్వాత మనం సభను గురించుకున్నారంటే ఆలోచనమైంది. కాబట్టి ఇంకొకటి, మనం ఐక్యత లేని కాదు, మనం ఐక్యత ఉన్నాం, మన లోపల ఐక్యత లేని కాదు. మనము ఎక్కడ కూడా కాదు కొట్లాడేది, మనం కొట్లాడాలి వ్యవస్థ గురించి కొట్లాడాలి. మనం ఇంకా నసంటుడు, సంఘాన్ని సంటుడు, రామనసుడు అవన్నీ దాని చేయాలి. ఎందుకంటే మనం రామన్న సంఘాల గురించి కాదు, మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్కడ పోవాలనుకుంటున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం, దాని మీద పోరాటం చేయాలి. ఒక మంచి అడ్డం వస్తుందనో, ఒక మంచి ఆపుతుందనో, ఒక మంచి కావాలి కాస్తుందో, మనకి ఎందుకన్నా అతను కావాలి కాస్తుందా కావాలి వస్తుందా మనకు అవసరం లేదు. మనం చూసినాడే మనం ఎప్పుడు వస్తామని గుర్తుపడతాం. మరి మనం ఆనంద చూస్తున్నామా, పని చేస్తున్నామా? మనం ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని పోయాల్సిన అవసరం లేదు, ఎవరికి పేరు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక పేరు తీసుకున్నప్పుడే మనం భయపడగలుగుతాం. మనం చేసే పని మనం నిజాయితీ చేసి మన పని మనం కరెక్ట్ చేసినాడు ఎవరు ఆపినా ఎక్కడ ఆగదు. చూడండి, వ్యవస్థ ఎట్లుంటుందంటే ఫస్ట్ మన లోపం ఏంటంటే మన దగ్గర వ్యవస్థ లోపం ఉంది, వ్యక్తి లోపం కాదు. వ్యక్తులు అంతా వాడాలి కాదు, కానీ వ్యవస్థ కాడ ఏమవుతుందంటే పైసలు ఖర్చు అవుతున్నాయి, మనం ఖర్చు అవుతున్నాం, ఖర్చు పెట్టుకొని మన పైసలు లాస్ అవుతున్నాయి. ఆ తరఫున రాకూడదు. మనము అందరితో మంచిగా ఉండాలి, అందరూ ఉండాలి. మనం ముద్రాజులం గట్టిగా ఉన్నామనుకో, అన్నదమ్ములు గట్టిగా ఇంట్లో గట్టిగా ఉన్నామనుకో బయట ఎలానే గెలుస్తాం. మనం ఇంట్లో తొరపోయిననుకో బయట తొరగవుతుంది. మనం ఇంట్లో గట్టిగా ఉంటే బయట గట్టిగా చేయాలి, ఇంట్లో గట్టిగా చేసి బయట గట్టిగా చేయాలి. ఎవరు భయపడకూడదు, ఎవరు సొమ్ము తింటలే, ఎవరు సొమ్ము తాగుతలే, మనం ఓన్ దొంగింది ఓన్ జోలిపోతలే. మన కష్టంగా మన కష్ట బతుకుతున్నాం. మనకు అద్దెక్కడ ఉన్నదా, ఎక్కడ ఉన్నదా, పావు ఎక్కడ ఉన్నదా చెట్టం లేదు, కూలి చేసుకొని బతున్నాడు. కూలి చేసి ఈ రోజుకు 500 రూపాయలు కూలి చేసి 100 రూపాయలు దాగి 400 రూపాయలు ఇంటికి ఇస్తుండు. పిల్లలతో సుఖంగా బతున్నాడు. 10 ఎకరాలు ఎంత చూడచ్చా, పిల్లల పొద్దుగా తాగుతుండు. ఆయనకి రూపాయలు పొద్దుపోతే అది పైసలు ఉండలేవు. పొద్దుగాల లేచి పైసలు పొద్దుగా లేచి అన్న 10 రూపాయలకి అంటుండు. ఎందుకు అంటుండు? పొద్దుకి ఏమంటుంది పొద్దుగాల, అరే నువ్వు పొద్దుగాల పోతుంది. మనము ఆడ ఎందుకు మనకు ఎందుకు చేస్తున్నా, అడ్డుకట్ట ఎందుకు చేస్తున్నా అని చెప్పి మనం పోతుంటే మనకు అడ్డుకట్టేసినారు పోలీసు. అదే పిల్లల కొడుకులు ఉన్నారు, వాళ్ళకి అందరికీ ముద్ర సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సంఘాలు అన్ని భవనాలు కట్టుకున్నారు. మన ముద్రాజ్ భవనం ఎందుకు లేదు? మనం హైదరాబాద్ ముద్రాజ్ భవనం లేదు, మెదపోతుంటే ముద్రాజ్ భవనం లేదు. మనం నాన్న కూర్చుని నాన్న మాట్లాడుకొని వస్తున్నాం, మనకి ఎందుకు లేదు? మనం ఎందుకు ఆలోచిస్తలేము? మన 2వ మీటింగ్ ఇది, మన టెంకాటి పల్లె 2వ మీటింగ్ ఇది. మనం ఎందుకు ఆలోచిస్తలేము? మనకు ఓల్డ్ సంఘాలకు కూడా అవసరమే ఉన్నది. మనకి ఇంత చిన్న చెప్పినట్టు చెప్తున్నారు. ఊళ్ళో చుట్టుపక్కల మన చిన్నపెట్టి మంట చుట్టుపక్కల పక్కన అందరూ చెప్తూ మనం పట్టించుకోవట్లే. ఈయన కష్టమే నాకు పోతాయా అదే పోదాం, అరే నువ్వు పోరా, నువ్వు మీటింగ్ పోరా, నేను వస్తా నడవాలి. ఇట్లా ఉంటుంది. మనం అట్ట కాకుండా ఐక్యమత్యంలో ఉన్నాము. ఆ గరీబ్ పని కానీ లేకుండా సరే, తిండి లేకుండా సరే ఆయన సపోర్ట్ చేద్దామంటే మంచిగా ఉందామండి. మనకి హెల్పింగ్ కావాలి, మనకి హెల్ప్ చేయాలి. గరీబ్ పని ఉండాలి, కూడా ఉండాలి, ఆయనకి చేయాలి. మనం చేద్దామండి, హెల్ప్ చేద్దామండి. మండలంలో కానీ రాజకీయంలో కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మనం చేద్దామండి. మనం ముద్రాజాలు నిలబెడదామండి. మనం ఐక్యమత్యం తిరుగుదామండి. 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నామండి. గివి మనం పెట్టుకున్నాం, ఈ రూపాయికి మనం పెట్టుకున్నామా పెడదామండి. ఎవరే కదా ఐక్యమత్యం మనం మనకు సంఘాలు కలమండి. పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నారు. ఇప్పుడు ఆచార్య చెప్పాడు, వాళ్ళందరూ చెప్పాడు, వాళ్ళందరూ చెప్పి ముందుగా ముద్రా సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన కులం వెనుకబడి ఉంది, దీనికోసం మనం చాలా కష్టపడి ముందుకి నడిపియాలి అంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉండడం అంటే ఇలా మనం రెగ్యులర్గా అంటే వారం మీటింగ్ పెడుతుంటాం. దీంతో పాటుగా ఒక్కొక్క మీటింగ్కి మన సంఖ్య పెరుగుతూ ఉండాలి. ఇక్కడ సంఘాలలో ఊరికి సంఖ్య పెరగడం వల్ల అన్ని ఊర్ల నుంచి మనం ఒక మండలంలో మనం ఐక్యంగా ఒక మీటింగ్ పెడితే అప్పుడు ఎంత జనాభా కలుగుతుంది. అప్పుడు మనం అందరం కలిసి ఏదన్నా ఒకటి సాధించాలి అనుకుంటే ముందుకెళ్ళి సాధించగలుగుతాం. ఎవరికైనా ఏదైనా అడగాలనుకున్నా కానీ అడగడానికి మనకు ధైర్యం ఉంటుంది. కాబట్టి మన ముదిరాజు మన కులపోలకి ఎవరికి ఏ ఆపద వచ్చినా మనం వాళ్ళని ఎంబడి ఉండి వాళ్ళు
మనకు శత్రువు అయినా సరే పర్వాలేదు, వాళ్ళకు ఎంబడి ఉండి వాళ్ళకు మనం సపోర్ట్ చేసి మన కులాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా ముద్రాజీ అన్నలకు, మా ముద్రాజీ తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం. అలాగే మన శంకరపేట మండలం కాకుండా నారాయణపేట మండలం నుంచి మన ఊరికి వచ్చినట్టే మన ఇది గొప్పతనం. మన లింగనాయకులపల్లి సర్పంచ్ భూమన గారికి, కృష్ణ గారికి, అలాగే ఆ ఊరు నుంచి వచ్చిన ఇంకా నలుగురు పెద్ద మనుషులకు నా యొక్క శిరస్సు మంచి వందనం చేస్తున్నా. మీరు వచ్చి మా ఊరికి ఎంతో ఘనంగా మీ విన్నపాన్ని తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మన కులం, మనం ఇప్పుడు పోరాడుతున్నాం. బీసీ డీల నుంచి బీసీ ఏలో పోవాలని మనం పోరాడుతున్నాం. కానీ అది ఎప్పుడు అవుతుందో కాదో, కానీ కాదు అని అనుకోకుండా కావాలని మనం పోరాడాలని అందరికీ మనవి చేస్తున్నా. ఎందుకంటే మనం ఎందుకు వెనుకబడుతున్నాం? సపోజ్గా అల్లుకగా కులం మనం ముందుకు అడిగేసిన మన కులం ఏం చేస్తుందంటే వాడిని ఎప్పుడు ఎందుకు లాగాలనే ప్రయత్నిస్తుంది. వాడు జర ఆలోచన చేసి తెలిసి ఒక మండల ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ పోయిననుకో, వాడు వేరే కులపోడు కావాలి కాయకుండా మన కులపోడే కావాలి కాస్తున్నాడు. అరే వీడు మండలి పోయి ఏడు చేస్తున్నాడు, ఎవరి దగ్గరికి పోయిడు? మనం ఇక్కడ యువతలకి రామో అస్సామో వాళ్ళ దగ్గరికి పోతారిగా, అరే పలానా అజయ్ వచ్చింది, ఏం వచ్చింది సార్, ఎందుకు వచ్చింది సార్ అని మన దాంట్లో ఈ రకంగా మనం పుల్లలు పెట్టుకుంటా మనం అందుకే ఇది వెనుకబడి ఉన్నాం. మనం దీన్ని మనం పోవాలంటే మనం ఐక్యత కావాలి. మెయిన్ అది ఐక్యత కావాలి. ముందుకు వేసుకొని మనం అరే ఇంకొకరికి ఏదైనా దొక్కుతుండాలి, అయితే వారికి ఇంకో ఉత్సాహం వస్తుంటుంది, ముందుకు పోతుంటాడు. దానికి మనం దాన్ని ఊహించకొచ్చినాం, దాన్ని లెక్క చేస్తలేవు. వాడు ఓతుడు కదా పోనీ మనకేం చేసేది లే. ఇప్పుడు మాదే ఉదాహరణ, ఇలాంటి వాడు మూడవేటి కాడ కూర్చుంటాడు, ఇట్లా మాట్లాడినప్పుడు ఏమైతే మనసుకి విరిగినట్టు అయిపోతుంది. దాన్ని మనం చిన్న చిన్న పనులకు ఇప్పుడు వాళ్ళ మామూలుగా తెలియదు ఒక ఆధార్ కార్డు నంబర్ లింక్ చేయాలి. దానికి మనం తెలిసిన అడిగినప్పుడు దాన్ని ఎంబడి పోవాలి, మనం దాన్ని చేయించాలి. ఒకటి ఫోన్ నెంబర్ లింక్ లేదంట, దాన్ని ఎంబడి పోవాలి, మనం అదొకటి చేయించాలి. అంటే అదే మానవులలో ఒకడు ఉన్నాడు వస్తున్నాడు అనే ఉత్సాహాన్ని మనం మనకి అందించాలి. ఇంకా ఐక్యత కావాలని అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. మన శంకరంపేట మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలకు మరియు వెంకటి గ్రామ పెద్దలకు మరియు వివిధ గ్రామాల నుంచి చేసిన నా తోటి మిత్రులకు మరియు వెంకటి గ్రామ నా తోటి మిత్రులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మన పెద్దలందరూ ఈ సమైక్య కమిటీ సభ నిర్వహించడం దేనికోసం అనేది మొదటి విడతలో తెలుసుకున్నాం. అదేవిధంగా రెండో విడతలో కూడా మళ్ళీ అలాగే మొదటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి విడతలో చెప్పింది మళ్ళీ రెండో విడతలో చెప్పడం ఎందుకు జరుగుతుందండి? మొదటి విడతలో ఐకమత్యంతో ఉండాలి అంటే అప్పుడు ఎలక్షన్ టైం ఉండే కొందరు అర్థం చేసుకున్నారు కాబట్టి కొంతమంది సర్పంచులయ్యారు, ఉప సర్పంచులయ్యారు, వార్డు మెంబర్లు. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఎవరి పనుల మీద వాళ్ళు పడ్డారు కాబట్టి కొద్దిగా కొంతమంది హాజరవుతున్నారు, కొంతమంది హాజరవుతలేరు. అది కొన్ని పని కారణం వల్ల అట్లా అవుతుంది. కానీ కాకపోతే ముఖ్యంగా ఏంటంటే మన బీసీలో ఐక్యత ఉండాలనేది మన పెద్దల యొక్క కోరిక కాబట్టి మనకు కూడా రేపు పొద్దున ఐక్యతతో ఉంటేనే మనకు ఏ విధమైన నిధులు కానీ సహాయాలు కానీ అందుతాయని మన పెద్దలు మన కోసం ఆలోచన చేసి మన పిల్లలు కూడా బాగుండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ సమైక్య కమిటీ సభ నిర్వహించడం జరుగుతుంది. కావున ముఖ్యంగా ఇందులో బీసీలో డీలో నుంచి మనల్ని ఏలో వేయడమే ముఖ్యమైనదిగా ఈ సభ పెట్టడం జరుగుతుంది. కావున అందరం ఐకమత్యతో ఉండి బీసీ డీ నుంచి బీసీ ఏలో పడేవాడకు మనం ఈ కార్యక్రమాన్ని విరమించకూడదని నేను తెలియజేసుకుంటున్నాను. అందులో ముందుగా మన ముద్దిరాజులు ఇంతకుముందు పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పుడు మన ఇంకా కూడా పెద్ద మనుషులు ఉన్నారు.
ముందు యూత్ నడవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యూత్ ముందుండి ఇప్పుడు అందరితో ఫోన్లు అయిపోయింది, పెద్ద టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరికీ జేబులో ఫోన్ ఉంటుంది, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చేతుల్లోనే తెలిసిపోతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది. కాబట్టి యూత్కు కొంచెం చదువు అవగాహన ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కానీ ఏదన్నా పనులలో కానీ యూత్ ముందంజలో ఉండి పెద్దలకు తెలియజేయాలి. పెద్దలు కూడా యూత్ను ఇంత నుండి నడిపించాలని కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నా పేరు భూమయ్య, లింగనాయకపల్లి ప్రజెంట్ సర్పంచ్. ప్రతి ఒక్కరికి మాట్లాడమని గుర్తు చేసినప్పుడు ఇలా వేరే కులస్తులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ముదిరాజ్ కుటుంబం ఎదగాలంటే ప్రతి ఒక్కరికి ఇంతమందిలో మాట్లాడడానికి స్టేజ్ మీద ఉంటుంది, కానీ ఒక ఆలోచన అయితే ఉంటుంది. మన కులం ఏ విధంగా పైకి రావాలంటే ఈ విధంగా చేస్తే పైకి రావాలని ఆలోచన ఉంటుంది, కానీ చెప్పడానికి భయపడతారు. ఆ ధైర్యం పోవాలి. ఇలా వేరే కులస్తులు ఎవరు లేరు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. సరే, ఈరోజు ఏదైతే టెంకెటి గ్రామంలో ముదిరాజ్ కమిటీ ఏర్పాటు చేయడం కోసం వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ కమిటీని బలంగా చేయడం కోసం మనం అందరం దాన్ని సమకూర్చడం కోసం ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ముదిరాజులు బలంగా తయారు కావాలంటే, ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా యూనిటీ అవసరం. యూనిటీ కావాలంటే ముదిరాజులు విలేజ్లో ఇంటికొకరే మనమే కింగ్ అనుకుంటే కాదు. ముదిరాజులు ఏ ఊర్లో అయితే ఉంటారో ప్రతి ఒక్క విలేజ్లో ముదిరాజు కుటుంబమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో ముదిరాజులే కింగులు. కాబట్టి మన ముదిరాజు కుటుంబం ప్రతి ఒక్క ఊర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సర్పంచులు, ఉప సర్పంచులు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కానీ ప్రతి ఒక్క ఊర్లో వేరే కులస్తులు, చిల్లర కులస్తులు 2-3 కుటుంబాలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే మన కుటుంబాన్ని విడదీయడం, సగం కుటుంబం విడదీసిన తర్వాత సగం కుటుంబం వాళ్ళ దగ్గరనే ఉండడం, వాళ్ళు విడదీసి ఇక మనం వాళ్ళ కులంలో ఇంకొకరిని వెతికి వాళ్ళని రాజులా చేయడం. ఈ విధంగా యూనిటీ కాకపోవడం, కొన్ని విలేజ్లలో యూనిటీ అయింది, ఇంకా కొన్ని విలేజ్లలో బలంగా తయారవుతుంది. కాబట్టి సర్పంచ్ ప్రతి ఒక్క ఊర్లో ముదిరాజే కావాలి. ప్రతి ఎలక్షన్లో ఉప సర్పంచ్ కూడా కావాలి. ఎప్పుడు కావాలంటే రిజర్వేషన్ వేరేది అయినప్పుడే ఉప సర్పంచ్ కావాలి. ఆ ఉప సర్పంచ్ కూడా ఊరును చెలాయించాలి. విలేజ్లో రిజర్వేషన్ చేంజ్ అయిందని అనుకోవాలి. మనకు ఇంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు కన్నా వెంకటేశం అని ఉండే. అయితే మా ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ వస్తే ఆయన విలేజ్లోకి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు అంటే 2 ఇడిగోలే సార్ అని చెప్పారు. ఎందుకంటే రిజర్వేషన్ ఏది వచ్చిందంటే బీసీ వచ్చిందంటే శబరిమాత దగ్గరికి పోయి విషయం చేస్తా మీరన్నదానికి సాగుని నాకనే చంపేయండి అని చెప్పేశారు. ఎందుకంటే 800 మంది ముదిరాజుల ఏంటి 40 మంది ఓటర్లు ఉన్న ఈడిగోలను సర్పంచులను చేస్తున్నారని చెప్పేసి. కాబట్టి ముదిరాజులు ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా యూనిటీ కావాలి. ఆ యూనిటీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గొడవలు విలేజ్లలో జరిగేవి కానీ, ఆస్తి తగాదాలు కానీ, పెద్ద గొడవలు ఏమైనప్పటికీ విలేజ్లో ఉన్న పెద్ద మనుషులను పిలిచిన మన చుట్టూ విలేజ్లలో ఉండే పెద్ద మనుషులను పిలిపించుకుంటే ఆ గొడవ పెద్దగా కాకుండా వాళ్ళు సామరస్యంగా ఖర్చులు పెట్టకుండా, పోలీస్ స్టేషన్ పోకుండా, కోర్టుల చుట్టూ తిరగకుండా మన ముదిరాజులకు ఊరూరికి ఏదో ఒక రకంగా కుటుంబ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పెద్దగా చేయకుండా అక్కడికే బంద్ అయితే మనము బలంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. మన ఊరిలో ఏమవుతుందంటే ఎవరో వేరే కులస్తులు ఉండి కుటుంబాలను విడదీసి దాన్ని పెద్దగా చేసి విడదీసినామంటే ఆర్థికంగా పడిపోయినట్టే మనం. కాబట్టి ఇప్పుడు ఏదైతే
యూనిటీ కమిటీ తయారు చేస్తున్నామో దాంట్లో ఎంత 11 మంది సభ్యులను చేసి ఆ సభ్యులకు 11 మంది బాధ్యత కాకుండా ఆ కమిటీని ఎందుకోసం అంటే ప్రతి ఒక్కటి అటెండ్ చేసి కుటుంబం ప్రతి విలేజ్లో ఉన్న ముదిరాజులను అందరినీ ఏకం చేసి ఏ ప్రోగ్రామ్ ఉన్నా దాన్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం ఉంటారు. ఆ 11 మంది సభ్యులను కూడా ప్రతి ఒక్కరు నేనే సభ్యుడు అనే విధంగా బాధ్యత తీసుకొని వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అదేవిధంగా ఈయన పక్కనే మన చాందకాన్పల్లిలో ఏమైందంటే ఆ సీతాగాల గొల్లూరు మన ముదిరాజులు నరికేసి ఏమైందంటే వాళ్ళు అక్కడ చాందకాన్పల్లిలో గొల్లూరు ముదిరాజులే అధిక సంఖ్యలో ఉన్నారు. మొన్న ఎలక్షన్ జరిగేది, అంతకుముందు కూడా టీఆర్ఎస్ మన ముదిరాజే వచ్చిండు, మొన్న కూడా రామకృష్ణ కౌన్సిలర్ అయ్యాడు. ఎందుకంటే ఇద్దరు గొల్లలు పోటీ చేసి మన ముదిరాజు ఆయన పోటీ చేసి ఒకటి పోటీ చేయగానే పార్టీలను అన్ని పక్కగా పెట్టేసి మన ముదిరాజును మంచి మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఎటువంటి పార్టీ లెక్క చేయకుండా మన ముదిరాజు ఏ విలేజ్లో అయినా సరే పోటీ మనం యూనిటీ ఏర్పడ్డామంటే విలేజ్లో ముదిరాజు ఎక్కుంటారు కాబట్టి బీసీ వచ్చింది అనుకుంటే రిజర్వేషన్ చేంజ్ అయితే ఏమంటే ముదిరాజులకి సీట్ కైవసం అయిపోతుంది అనుకునే విధంగా తయారు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే కమిటీ చేస్తామో 11 మంది సభ్యులను ఆ 11 మంది సభ్యులకు విలేజ్ లెవెల్లో కాకుండా మండల లెవెల్లో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎదిగేటట్లు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలంటే మన ముదిరాజులలో యూనిటీని ఏర్పాటు చేయాలి. యూనిటీని ఏర్పాటు అయినామంటే ఆటోమేటిక్గా బలం తయారవుతుంది. ప్రతి ఒక్కరు మన కుటుంబం అనే విధంగా తయారైనామంటే ఆటోమేటిక్గా ఆర్థికంగా సెట్ అవుతాం. అదే విలేజ్లో ఇప్పుడు బీసీడీ నుంచి బీసీఐకి మారవాలంటున్నాం. ఇప్పుడు తాలూకాలో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ముదిరాజులే సర్పంచులు ఎక్కువ అవుతున్నారు. ఒక్కొక్క మండలంలో 10 మంది తయారైపోయారు ఇప్పటికే. కాబట్టి సర్పంచులు అయిపోయి తాలూకాలో ఒక 250 బూతులు ఉన్నాయనుకోండి, 50-60 మంది ముదిరాజు సర్పంచులు తయారైపోతే ఎమ్మెల్యేనే చేంజ్ అయిపోతాడు. బీసీ వచ్చిందంటే ముదిరాజు ఏకమైతే ఎమ్మెల్యే సీట్కే ఎమ్మెల్యేలు అధికమైనట్టే. బీసీఏను మార్చమని చెప్పడం కాదు, బీసీఏను మనమే మార్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విలేజ్లలో బలంగా తయారయ్యామనుకోండి, ప్రతి ఒక్క కులం చిల్లర కులాలు ఇప్పుడు పేరుకు పెద్ద కూడా రెడ్డిలు కానీ ఎప్పుడైనా చిల్లర 100 మందిని పెట్టి పంచాయతీలు చేసుకుంటారా? ఎవ్వరు కూడా చేసుకోరు. కాబట్టి మనం కూడా యూనిటీ తయారు కావాలి. ఆర్థికంగా ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ. ఇప్పుడు ఎన్నో విలేజ్లను వచ్చి ఎన్నో రకాల పనులు ఉన్నా కానీ ఈ ముదిరాజు కుటుంబం బలంగా ఏర్పడాలంటే సంఖ్య పెద్దగా ఉండాలి. ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చెప్తే అరే మనం ఈ విధంగా అయితే ఎదుగుతామనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా కలిసి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ప్రతి గరీబ్ సంసారం తిన్నబడి లేదు, నాకు నా దగ్గర తిన్నబడి లేదు. నాకేం చేసి కదా ఇప్పటికీ నేను నాకు యాక్సిడెంట్ అయ్యి కాలేజీ పోయి నాకు ఇంత పరిస్థితి బాగలేక 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఏ లీడర్ ఎవరు నాకు ఏ లేదు. నేను తిరిగేది మంచి మన ముద్రాజు లీడర్ ఏమన్నా తిరుగుతాను, కానీ ఏ లీడర్ నాకు ఎందుకు చేయలేదు. మన ఎందుకు ఎక్కడ మీద ఎంత చేస్తుందంట, ఒక్కొక్కటి కింద పడుతుంది, ఒక్కొక్కటి మీది పడుతుంది, కొన్ని కిందికి కూర్చోడు, ఒకటి మీది కూర్చోడు. మనం కోట చేసేప్పుడు కలిసి చేసేప్పుడు లొక్కుతాం, కలిసి చేసేప్పుడు కోట చేసేప్పుడు లొక్కుతాం కదా. ఆ పోదు ఎలక్షన్ రోజు తాగుతాం, మన దగ్గర పడదాము ఏ రోజు పెట్టి మనకు అవసరం 1000 పెడతాం తాగు. ఆ సంఖ్య ఎలా మనం పోకూడదు. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పినాక నాకు దగ్గర నెత్తికెక్కినాక నేను వచ్చి ఇది మాట్లాడుతున్నాను. మీరేమని అనుకుంటే ఏమనుకోకుండా నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటి మనం ఏముండాలంటే ఐక్యమత్యంతో ఉండాలి. ఇప్పటికీ నేను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. 10 లక్షలు పెట్టుకున్నాను, 10 రూపాయలు నాకు ఇప్పలేను. బీరంపల్లి ఊర్లో నా ఊర్లో ₹1 ఇప్పలే. లీడర్ నెంబర్ తిరిగినా, మన శంకరపేట మండలం పోయినా, మంచి లీడర్ల దగ్గరికి పోయినా, సర్పంచుల దగ్గరికి పోయినా, శంకరపేట సర్పంచ్ దగ్గరికి పోయినా, మంచి లీడర్ల దగ్గర పోయినా, సర్పంచుల దగ్గర పోయినా, ఎంపీటీసీల దగ్గర పోయినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా, ఎవరు ₹1 ఇప్పలే. 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. సీఎం ఫండ్ అంటారు కదా, ఆ ఫండ్ ఇవ్వడానికి ఇప్పలే. అదే 10 లక్షల రూపాయలు పెట్టుకున్నాడా, వారం లోపల వచ్చినాయి. ఫోటోలు పెట్టి చూసిన ఏ రూపాయలు నేను పెట్టుకున్నా, మరి నాకు ఎందుకు ఏం చేయాలంటే నేను ఏం చేస్తున్నారు అన్నాడు. నేను ఇట్లా ముద్రా సంఘంలో ఇట్లా తిరుగుతున్నారు బాబు, అదే చేస్తున్నారని ముద్రా సంఘం చేస్తుంది, ఆ సంఘం తరఫున మీకు ఇట్లా చేస్తున్నారండి. అదే నాకు 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, నేను టెన్షన్ పడాలి. నా సంఘం గెలవాలి, మీ సంఘంలో ఉండాలి. మీరు ₹1,00,000 ఖర్చు పెట్టి మీరు అనుకున్న వాళ్ళ దగ్గరికి పోతురు, నేను పోలేను. 10 లక్షలు కాదు, ఉన్న ఆస్తి అనుకున్నా సరే. ఇప్పటికి పోయిన నాకు ఆస్తి ఏం లేదు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఒక చిన్న రూమ్ ఉన్నది, ఒకటి
పండుకోవడానికి మేము ఇద్దరు ఉన్నాము, చిన్న రూమ్ ఉన్నది, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, బస్ అంతే తప్ప నేను ఎవ్వరికి రా చెప్పలే. అన్న మనం అన్నదమ్ములు లెక్క ఉన్నాం, అన్నదమ్ములు లెక్క ఉండాలి, ఒకటి సంకరాకూడదు. మనంతా మనం గట్టిగా చేసుకున్నాం అనుకో, ఇంకోటి సంకరాకుండా పోకుండా మనం చేసుకోవాలి. ఎలా సరే అన్నదమ్ముల విషయం ఉన్నా అనుకో, అన్నదమ్ముల విషయం ఉంటే మనం కొట్లాడ గొడవ ఉంటే ఆడనే 10 మందిలో తీర్చుకోవాలి, 10 మందిలో మాట్లాడుకోవాలి, అది తెలుగులో చేసుకోవాలి. మళ్ళీ ఒకటి మనము ఏం చేస్తున్నామంటే అడగొచ్చి అడగొచ్చి కుస్తులు పడుతున్నాం, కట్టెలు సంఖ్యాబలంతో పాటు అన్ని బలాలు కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనం దిగజారిపోతున్నాం. ఈ కారణం ఏమిటి? ఎందుకు దిగజారిపోతున్నాం? దిగజారడానికి కారణం మనకి ఎందుకు? మనం అన్నిట్లా ముందు ఉండాలి. ప్రతి ఒక్కరికి నిలదీ హక్కు మన దగ్గర ఉంది. మనం సంఖ్యాబలం ఉంది, దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది, కొట్లాడే శక్తి ఉన్నది. అయినప్పటికీ కూడా మనం భయపడుతున్నాం. ఎందు గురించి భయపడాలి? తమ్ముడు ఒక మాట ఆవేదనతో, తమ్ముడి పేరు నాకు తెలియదు, ఎందుకు మన జాతి వెనుకబడుతుంది, ఏ రెడ్డి పక్కకు మనం ఎందుకు నిలబడాలి? మన పక్కకి వచ్చి రెడ్డి నిలబడేటట్టు మనం చేసుకున్న రోజే ఏ రోజు అయినా మనకు ధైర్యంగా ఉండగలుగుతాం. ఆ రెడ్డి మనకన్నా గొప్పవాడా? ఆ రెడ్డి మీదిగా దిగచ్చినోడా? ఇంకో దిగచ్చినోడా? మనం నిలబడి మన గుజరాత్లో అందరం ఐక్యంగా ఉండి చెడ్డ పట్టుకొని రోడ్డు మీద దిగిన రోజు ఎవ్వడు కూడా ఏ జాతి కూడా మనకి ఏం చేయలేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ముద్రాజులకు దండం పెట్టి చేయడం ఏంటంటే, అందరం అన్న తమ్ముడు భావము భావనతో కలిసి ఉండి మన అందరి అన్నదమ్ములాగా కలిసి ఏ రోజైతే మనము భావనతో ఉంటాడో, ఏ రెడ్డి, ఏ కులము, ఏ మతము, ఏ జాతి అయినా మన దగ్గరికి వచ్చి మనకు చెల్లుని కొట్టే రోజు ఆ రోజు మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముద్రాజు దయచేసి దండం పెట్టి మనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏం చెప్పడం అంటే, కలిసి ఉండాలి. మనకు మధ్యలో మనకు చిచ్చు పెట్టి ఒకరికి చిచ్చు పెట్టి ఇంకొకరు చిచ్చు పెట్టి ఇంకొకరికి చిచ్చు పెట్టి మనం విడదీసి మన నుంచి ఏమైతే వీక్నెస్ పాయింట్ తీసుకొని మన వీక్నెస్ పాయింట్ తీసుకొని రాజ్యం వెళ్తారు. కాబట్టి ఆ వీక్నెస్కు మనము భయపడద్దు, లొంగద్దు, దానికి మనం వెనుకడుగు వేయద్దు. ఏ రోజైతే మనం అడుగు వేస్తామో ఆ రోజు మనం వెనుకపోయినట్టే. జాతి బలము, సంఖ్య ఎంత బలం ఉన్నా ఏం చేయలేము. కాబట్టి దయచేసి మాకు పెద్దలు గురువు మా ఎంకన్నా, మాకు ఎప్పుడైనా మా గురువు లాంటి వాడు, మాకు పెద్ద గురువు. ఏ రోజైనా మాకు మా కష్టకాలంలో కానీ ఏ కాలంలో మాకు ఎంటుంటాడు. తనకు ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటామని తెలుసుకుంటూ చక్కటి ముద్రాజీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలుపుకుంటూ ప్రతి పండుగ నడిన మాట పండుగ జమైనది. ఆ పండుగ తీసి మనకి ఇచ్చారు తప్ప వాళ్ళ ఇంట్లో కలిగాడు, వాళ్ళ తాత ఇంట్లో కలిగాడు, ఎవరి ఇంట్లో కలిగాడు. ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థకు మనం కరెక్ట్ ప్రాసెస్ మనం చేసేది ఏ రకంగా పంపాలో ఆ రకంగా పంపితే దాన్ని వాడు అక్కడ పాల్పడి చేసి మనకు పంపిస్తారు. అది కరెక్ట్. కానీ మనం కాగితాలు పట్టుకొని ఆపడే తగ్గిపడే పట్టలు తీయాలి, కాగితాలు వేస్ట్ అవుతాయి. అట్లా కాదు, మనం దాన్ని ఇంటికి ప్రాసెస్ చేసి కుండ వేస్తే వస్తుంది. నాకు దగ్గర స్టాండ్ చేసుకుని చేయాలి సార్. కానీ నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి. అదే ఎమ్మెల్యే సార్ వచ్చినాం, రేటు పోయింది, ఏడాది కూడా అన్నాం. ఎందుకు ఆపి వచ్చి వాపలు కొట్టే సార్ ఎందుకంటే పాలసీ బరాబర్ ఉంది. దాన్ని డైరెక్ట్ ఫోన్ కొట్టినాం, ఏమైంది సార్ అంటే ఆల్రెడీ చెక్ వచ్చింది, ఎందుకు రాలేదంటే మరి సార్ వెళ్ళినాం అనిపిస్తే మళ్ళీ మనం అదే సెట్ పంపించారు, అదే సెట్ మళ్ళీ మనకి ఇచ్చారు. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే మనకు వెంకన్నమేనో లేదా రామన్నమేనో శిశన్నమేనో అనుమానం ఉంటుంది. మనకి ఏమనుమానం ఉంటుంది? ఆ శిశిగాడు మాట్లాడినారు, కొట్టాడు, వాడి ఆపుకుంటారు. తక్కువ వాడిని ఆపాల్సిన అవసరం లేదు. ఆపితే వాడికి ఏం రాదు, ఏ లీడర్ కూడా ఆపాడు. ఆపితే కూడా రాగదు, ఎందుకంటే ఆయన దేశపతి కాదు, ఆయన గవర్నమెంట్ కాదు కదా, ఆయన ఒక మంచి కాదు. దానికి గవర్నమెంట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక అధికారం ఉంటాడు, ఒక అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ రేటది అది చేసి అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ సీఎం అంటే సీఎం నుంచి వస్తారు. కాబట్టి నేను ఏం చేయలేదు. కాకపోతే నా రోజు నాకు లేట్ చేయగలుగుతారు తప్ప నేను ట్రాన్స్ఫర్ చేయడానికి ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి మనం కరెక్ట్ ప్రాసెస్ చేసి చేయాలి. మనకి 10 లక్షలు ఖర్చు 10 లక్షలు రావు. దాని లెక్క ప్రకారం ఎంత రావాలో అంత మందిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యక్తుల మీద తాళం చేయకుండా వ్యవస్థల పైన మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. మనకు అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కొరకే మన తెలంగాణ ఏర్పడ్డది. అదేవిధంగా తెలంగాణలో కూడా మనం భాగస్వామ్యం. తెలంగాణ రావడానికి కూడా మనకి కారణం. ఎందుకంటే యావత్ తెలంగాణ కూర్చొని కావాలా తింటాడు, వీడికి రోజు ఇప్పిస్తాడు, వాడిలో ఇప్పిస్తాడు, వాటి కమిషన్ ఎంత కమిషన్ తింటాడు, కూర్చుంటాడు, భక్తుడు. మరి వాడు పనిచేయడు, వాడు భక్తుడు. మనం అన్ని రకాల పని చేసి మనం ఎంత అవసరం అంటే ఏంటంటే మనం మన నిధులను కరెక్ట్ ఉపయోగించుకోలేము, మన వ్యవస్థలను మనం సరిగా కాపాడుకోలేకపోతున్నాము. కాబట్టి మన వ్యవస్థను మనం కాపాడుకొని మన నిధులను మనం సరిగా సద్వినియోగం చేసుకున్నాడు అన్ని రకాల బాగుపడతాను. అదే రకంగా చూడండి,
మన తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మన తెలంగాణలో మొత్తం 1,20,00,000 జనాభా ఉంది. ఓటాలు ఉన్నారు. 1,20,00,000 1,50,00,000 ఉంటారు. 4 కోట్ల జనాభాలో మనకు 2 కోట్ల 3 కోట్ల ఓట్లు ఉంటాయి. కాబట్టి మన ఎన్ని ఉంటాయి అంటే 65 లక్షలు 70 లక్షల ఓట్లు ఉంటాయి. మన ముద్రాలు ఎవరిని ముద్రాలే 70 లక్షల ఓట్లు ఉంటాయి. మరి ఆ 70 లక్షల ఓట్లు మన నుండి మరి 2 కోట్ల 70 లక్షలు మన అంటే మనం చాలా 30 మంది మనం ఉంటాం. మరి 30 మంది మనం ఉన్నప్పుడు శాసనసభలో కానీ చట్టసభలో కానీ ఎంపీలలో కానీ ఎమ్మెల్యేలో కానీ మనం ఎంతమంది ఉండాలి? మినిమం 130 మంది ఉండాలి. అవునా? 130 మంది ఉండాలంటే మనం 119 మంది మన తెలంగాణ నియోజకవర్గాలు కాబట్టి మనకు 36 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర ఉండాలి. మరి 36 మంది ఎమ్మెల్యేలు మన ఓట్ల ప్రకారం మనకు ఉండాలంటే మరి మనకి ఎంతమంది జనాభా ప్రకారం ఉండాలంటే ఇప్పుడు రెడ్డిలు 6% రెడ్డిలు ఉంటారు. 106 మంది ఉంటారు. వాళ్ళకి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మన ఓట్లని మన కేసు మనం గెలిపించాం కాబట్టి మనం ఇప్పుడు సీఎం అయ్యాడు. వానికి అనుకూలంగా మన తమ్మునికో మన బంధువుకో కాంట్రాక్ట్ ఇస్తాడు. వాడే పని చేసుకుంటాడు. మెగా కృష్ణారెడ్డి చూడండి, ఏడైనా రెడ్డిలే. మెగా కృష్ణారెడ్డి మన ఈ రోడ్ కాంట్రాక్ట్ మనకు చదివే కాదు, చదువుకున్నట్టు బాగుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రతి దానికి మనం ముందుండాలి. దేనికైనా ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ పంచాయతీ కొట్టుకుంటారు కాబట్టి అనుకుంటారు చెప్పి అందరూ చెప్పారు కాబట్టి ఒకటే ఆలోచించాలి. అనుకున్నా కొట్టుకున్నా పొజిషన్ పోయినా కోర్టు పోయినా ఏది పోయినా మనం ఒక్కటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం కొట్టుకున్నది మన గ్రామంలో, చదువుకున్నది మన గ్రామంలో, మనం తల్లిని కూడా మనల్ని తల్లి కూడా మనతో కాబట్టి మనం మళ్ళీ ఏ కోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా హైకోర్టు పోయినా మనం ఏడ కొట్లాడిన వాటితోనే మళ్ళీ ఆడ కాంప్రమైజ్ కావాలి. ఈడ కొట్లాడి ఆడపోయి కాంప్రమైజ్ మొదలు కాదు కాబట్టి అర్థం చేసుకొని మనం ఎందుకంటే అక్కడ కూడా పోయేవాడు కదా మనం అంత దగ్గర ఫిట్ అవుతుంది కాబట్టి అక్కడ తెలివి వస్తుంది. అరే నీ అమ్మాయి ఎందుకురా, అరే నేనేమన్నా అందుకున్నాను మళ్ళీ ఆడ ఒప్పుకుంటా మనం ఆ యుగో మనకు పనిచేయడం కాబట్టి ఆ యుగో ఫీలింగ్తో వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఉద్యోగాలు ఏం చేయాలంటే యుగో ఫీలింగ్ అనేది బంద్ చేసుకోవాలి. కోపతాపాలు తగ్గించుకోవాలి. మరి ఇంకోటి మనకందరూ ఏమైనా ఆర్థికంగా ఎదగాలంటే మనకు ఆకాశం నిధులు రావు. ఏడొస్తాయి నిధులు? మనం చేసే కష్టంలో మనం సంపాదించే పైసల్లో 10 రూపాయలు ఎంత వేసినాడో నిధులు అనేవి ఉంటాయి. కానీ మనకి ఏ అలవాటు ఉంటుందంటే తప్పుగా అనుకోకండి ఎవరినైనా, మనం చేసే 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు పెట్టే అలవాటు మనకి వంశానికి. మనకు అది శాపమా తెలియదు. కానీ మనలోకి ఏముందంటే అరే ఈ పొద్దున్న కష్టపడినారా అది 1000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు 12 పెట్టి తాగుతారు. కాబట్టి తాగడానికి బంద్ చేసుకోండి. తాగదని కాదు, ఇంకోటి మన కుటుంబంలో మన పిల్లలు సంసారం ఉంది కాబట్టి మనం నష్టపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక ఆర్థిక వాటి ఫ్రీగానే మనం ఉపయోగించింది. కాబట్టి మనోళ్ళందరూ మాకు లేదు అన్నందుకు భయపడి వాళ్ళు భక్తి కాకుండా భయానికి అతను మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మంత్రి పదవి ఇచ్చిన మనం ఎట్లుంటారంటే నేను మళ్ళీ మంత్రాల గురించి మాట్లాడి 7 గురించి ముందుకంటే నా 10,000 ఏం చేస్తారని చెప్పి భయానికి వాళ్ళ అడుగుదలలో అందరూ కూడా అడుగుదల పడుతుంది దగ్గరనే ఉంటుంది. కాబట్టి అది పోవాలంటే మనం కూడా మన మంత్రికి ఎంత కావాలో అంత మనం తీసుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలి. మనం కూడా బాగుపడాలి. మనం ఒక తాత జాగ్రత్త ఇవ్వమంటే ఒక అప్పు వాళ్ళ దగ్గర సొమ్ము ఇవ్వమంటే మన సొమ్ము మనం నియోజకుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మనంగా బతికిన నాడు ప్రతి ఒక్కటి మనం అక్కడ పోవాల్సిన అవసరం మన దగ్గరికి వస్తుంది. మనం అందరం కూడా మంచిగా ఉంటాము, మంచిగా అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడి నుంచి అయినా ప్రతి ఒక్కరు మారి ముందు సమాజాన్ని మార్చి రేపు మన కూడా మన పిల్లలు మన భవిష్యత్తులో మారాలని అందరూ సమావేశంగా కోరుకుంటూ మనం ఒక్క దగ్గర ఒక అడుగు ముందుకేసినాడే వాళ్ళ ముందు పడతాయి. కాబట్టి మనం అనుకుంటే కానిది లేదు, మనం అనుకుంటే రానిది లేదు. కాబట్టి మనం అనుకోకపోవడమే మన యొక్క దురదృష్టం. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మారి మనము లేదు అనుకున్నాడు మనం ముందుకెళ్తామని సభాముఖాన్ని అందరూ మనవి చేస్తూ ఈ అవకాశాన్ని అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంటే మీతో పాటు నేను కూడా కోపులు కొట్టడానికి వచ్చిన మీ వెంకట కుటుంబ సభ్యులతో పాటు ఫస్ట్ కోపులు కొట్టడానికి సంగనాయకులు మన నాన్నమ్మ వీళ్ళందరూ నేను కూడా కోపుల పని చేస్తే వీళ్ళందరికంటే ఎక్కువ పోయాలని ఉంటుండే. నిండా గంపలు ఎత్తులు పెద్ద ఒక గంప ఉండే, అది ఎత్తుతా కూడా ఎక్కువ పోతుంటారు అనమాట. అంటే పని చేసుకుంటే 10 రూపాయలు వస్తే ఈ 10 రూపాయలతోటి ఏడైనా కూర్చుంటే నేను ఖర్చు పెట్టుకోగలుగుతాను. ధైర్యం మన దగ్గర, కష్టపడి ధైర్యం మన దగ్గర, తిన ధైర్యం మన దగ్గర లేదు. కష్టపడి మళ్ళీ చేయగలుగుతాం. ఎందుకు మనం దానం చేసేదాన్ని ఉన్నాము, దానం అడుగుతూ తిరగట్లేదు. మనం కష్టం లోపల భాగమైన మన లెక్క కష్టం తీసుకోవడం లేడు అందుకే. కానీ అందుకే మన సోమర్థానం ఏమైపోతుందంటే
ఈ అలవాటు పడేస్తున్నారు. వీళ్ళు ఏకతాటి ఏంటంటే వినరు. కాబట్టి ఇక్కడ పడేస్తే ఇంకో నలుగురు ఇక్కడ జమ అయిపోతుంది, ఇక్కడ వికతన పడుతుంది, ఇంకో నలుగురు అక్కడ ఉపాసం ఉంటే వారంలో పట్టి ఇంకో నలుగురు ఇంకోటి పట్టుకోవాలి. ఇంకా మనం ఏడకుంటుంది గూడము. అందుకే మనం గూడు ఒక్కతాటి పైన ఉన్నప్పుడే మన కులానికి మన కుటుంబానికి విలువ దొరుకుతుంది. మనల్ని ఎవరైనా వెనకబడ్డప్పుడు మీ సిద్ధాంతం మీ పేద పైన మీ పల్లెటూళ్ళలో చెప్తాం. ప్రతి చిట్టి చేసి ఇంత డబ్బు చేసి ఒక్కొక్క కార్యక్రమం అయినప్పుడు అందరం కలిసి నిలబడతాము. టెంకట్లా మంచి ఉంది అంటే ఈ సిద్ధాంతం అందరికీ ఇది మీరు నేర్పాలి. మీరు కూడా బయట విలేజ్లో కలిసి 10 మందికి మీరు కూడా ఇట్లా మాదిరిగా తయారు చేయండి. మా దగ్గర కొంచెంత రాజకీయంగా మేము వెనకబడి ఉన్నాం. మేము ఏ రకంగా అయితే రాజకీయానికి ఒకటి అవుతాం. అంటే మీరు నేర్చుకున్నది వాళ్ళకి నేర్పగలిగితే అక్కడ కూడా గతిలేని సేవ అందుతుంది. ఎందుకంటే 10 మంది నిలబడి పనిచేస్తున్నారు. ఏదైనా అయినప్పుడు మంచి కార్యక్రమం చెడు కార్యక్రమం అది బాగుంది మీ దగ్గర. ఈ రాజకీయంగా వెనుకబడి ఉన్నామంటే ఇక రాజకీయంగా కొంతవరకు కొన్ని ఉంటాయి. కొంత మనం సమాధానపరచాలి. ఎప్పటికీ మీనమైన బాధ్యత కాకుండా మనం అందరము అనే బాధ్యత మన దగ్గర రావాలి. మీరు ఇంకా పిల్లలు ఎవరైనా మాట్లాడే పిల్లలు మాట్లాడాలి. ఒక వ్యక్తిని పెద్ద మనిషిగా తీసుకొని విభజించి పాలించడం జరిగింది. ఇప్పుడు ఆ స్థానం లోపల మనం భాగమై మనము నష్టపోతున్నాం. ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇంటికి ఇంకా జరిగినాయి వాళ్ళు చేసి కాదు, మనము కులానికి ఏం చేయగలుగుతున్నాము, మన కులానికి మన తరఫున ఏం చేయగలుగుతున్నాము. కులపోలు మనకేం చేసినా కాదు, కులపోలకు మనం ఏం చేయగలుగుతాం అనే భావన మన లోపల కలగాలి. రేపు ఎందుకంటే అది కలిగినప్పుడు నీకు చెడుదనం ఉండాలి కదా. వాళ్ళు మంచోళ్ళే ఇదేమో పూట బయట కొనుగోలు చేస్తే ఇప్పుడు మనోళ్ళు మనకే తిట్టినా కూడా మన దగ్గర తీసుకున్నానే భావన కలుగుతుంది. కాబట్టి అందరం మనం కలిసికట్టుగా ఇలా కొనసాగాలని చెప్తున్నాను. ఇంకోటి తమ్ముడు మీరేమైనా మాట్లాడతారా? జై పెద్దమ్మ తల్లి, అందరి చేతులు మీద నా జాతి సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతను నిర్వహిస్తానని నా కులం సాక్షిగా తల్లి సాక్షిగా అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞను మేమందరము మనసా వాచ పూజ తప్పకుండా పాటిస్తామని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై గుజరాత్, జై గుజరాత్. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన లింగాలపల్లి సర్పంచ్ భూమన్న గారు ఆయన ఎన్నో పనులను అవలంబించడానికి మన యొక్క అభిమానానికి అత్యంత ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ తెల్లటి గ్రామం ముద్రాలందరూ ఎన్ని పనులున్నా బస్సులాగా చాలా కష్టాలు చేసి అన్ని కష్టాలు వచ్చుకొని కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ పెద్దలందరికీ తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతతో ముగిస్తున్నాం.